హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు స్మైలీ స్టోరీస్ అని అనుకొని కొంచెం సేపు అక్కడ బాల్కనీలో చల్లగాలికి కూర్చొని తర్వాత రూమ్లో కూడా ఉండకుండా ఫాస్ట్గా కిందకి వెళ్ళిపోతుంది. తను కిందకు వెళ్ళేసరికి హాల్లో వాళ్ళ అత్తయ్య ఉంటుంది. నేరుగా వెళ్ళి వాళ్ళ అత్తయ్య పక్కన కూర్చుంటుంది. జాను వాళ్ళ అత్తయ్య జానుతో ఇలా అంటుంది, అదేంట్రా, ఇందాకే కదా లోపలికి వెళ్ళావు, మళ్ళీ అప్పుడే ఇలా కిందికి వచ్చావు, ఏమైంది అని అడుగుతుంది. దానికి జాను తడబడుతూ, అదేం లేదత్తయ్య, అభికి వర్క్ ఉందంట, వర్క్ చేసుకుంటూ ఉన్నాడు, ఇంకా నాకు రూమ్లో బోర్ కొడుతుంటే ఇలా వచ్చాను అని చెప్తుంది. తర్వాత వాళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే జాను వాళ్ళ అత్తయ్య జానుకి ఒక విషయం గురించి చెప్తుంది. జాను అది విన్నాక, అవునా, ఎప్పుడత్తయ్యా అని అడుగుతుంది. జాను వాళ్ళ అత్తయ్య అది ఎప్పుడో చెప్పినాక జాను ఇలా అనుకుంటుంది, ఎస్, ఆ రోజే కరెక్ట్ నేను అనుకున్నది చేయడానికి అని ఆలోచిస్తూ ఉంటుంది. జాను మాట్లాడుతూ మధ్యలో ఆగిపోవటంతో వాళ్ళ అత్తయ్య జాను వైపు చూసి, ఏమైంది జాను, మాట్లాడుతూ మధ్యలో ఆగిపోయావు, ఏం ఆలోచిస్తున్నావు అని అంటుంది. దానికి జాను, అదేం లేదు, మీరు చెప్తున్నారు కదా వింటున్నాను అంతే అని చెప్పి వాళ్ళ అత్తయ్యతో కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది. అభి వర్క్ చేసుకొని కిందకు వచ్చేసరికి జాను వాళ్ళ అత్తయ్య ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అది చూసిన అభి వాళ్ళ దగ్గరకు వచ్చి కూర్చొని, అమ్మ, మీరు ఎందుకు అందరి అత్త కోడళ్ళ తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉండకుండా ఇలా నవ్వుకుంటూ హ్యాపీగా ఉన్నారు అని అడుగుతాడు. అభి ఆ మాట అనగానే అభి వాళ్ళమ్మ జాను ఇద్దరు అభి వైపు కోపంగా చూస్తారు. వాళ్ళిద్దరూ అలా కోపంగా చూసేసరికి హిహి అని ఏదో జోక్ చేశా మమ్మీ అని అంటాడు. దానికి అభి వాళ్ళమ్మ, అంటే ఏంటని నీ ఉద్దేశం, మేమిద్దరం ఇలా సంతోషంగా ఉంటే చూడలేకపోతున్నావా, ఎప్పుడు సీరియల్స్లో చూపించే అత్త కోడళ్ళ కొట్టుకుంటూ తిట్టుకుంటూ కోడల్ని ఎలా హింస పెట్టాలని ఆలోచిస్తూ ఉంటాను అనుకుంటున్నావా, నేను అలాంటి అత్తని కాదు, నా కోడలు అలాంటి కోడలు కాదు, నీకు అంత సరదాగా ఉంటే చెప్పు, మేమిద్దరం కలిసి నీ మీద అలాంటి ప్రయోగాలు చేస్తాము, అప్పుడు నీకు ఫుల్గా ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది కదా, అప్పుడు ఇలాంటి పిచ్చి ప్రశ్నలంతా వెయ్యవు. దానికి అభి, అమ్మా మాతాజీ, నేనేదో సరదాగా అన్నాను, దాన్ని మీరు మరీ ఇంత సీరియస్గా తీసుకొని ఇంత వైల్డ్గా డిసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అయినా మీరు ఇలా హ్యాపీగా ఉంటే నాకు కూడా హ్యాపీయే కదా, లేకపోతే మీ ఇద్దరి మధ్య ఏ గొడవ వస్తే అమ్మగా నీకు చెప్పలేను, భార్యగా తనకు చెప్పలేను, మధ్యలో నేనే నలిగిపోతాను. నాకు ఆ బాధ ఏమీ లేకుండా మీ ఇద్దరు హ్యాపీగా ఉంటే నేను ఫుల్ హ్యాపీగా ఉంటాను అని అంటాడు అభి. అభి అలా అనగానే వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ ఉంటారు. అలా వాళ్ళందరూ సరదాగా కూర్చొని కొంచెం సేపు మాట్లాడుకుంటారు. తర్వాత అందరూ డిన్నర్ చేసి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు. జాను రూమ్లోకి వచ్చి బెడ్ మీద పడుకుంటూ ఉంటుంది. అప్పుడే అభి కూడా వచ్చి ఇంకో పక్క పడుకుంటాడు. అది చూసిన జాను, ఏంటి ఇక్కడ పడుకుంటున్నావు, వెళ్ళి నువ్వు సోఫాలో పడుకో అని చెప్తుంది. దానికి అభి, నీకు ఇదేమన్నా న్యాయంగా ఉందా, నా హైట్కి ఆ సోఫా హైట్కి ఏమన్నా మ్యాచ్ అవుతుందా, నాకు అందులో అస్సలు కంఫర్ట్గా లేదు, ప్లీజ్ అస్సలు నిన్ను డిస్టర్బ్ చేయకుండా ఒక సైడ్ పడుకుంటాను నేను అని అంటాడు. నేను కూడా బెడ్ మీదే పడుకుంటాను, చెప్తున్నాను కదా, నువ్వు అటు సైడ్ పడుకో, నేను ఇటు సైడ్ పడుకుంటాను అని అంటాడు. అభి జాను వైపు చూసి, కుదురుగా పడుకో, ఎక్స్ట్రాలు చేసావంటే ఏం చేస్తానో తెలియదు అని చెప్పి పడుకుంటూ పిల్లోస్ తీసి తనకు అభికి మధ్యలో పెడుతుంది. అది చూసిన అభి, పిల్లోస్ ఏం సరిపోతాయి, నేను ఇప్పుడే సిమెంటు ఇసుక ఇటుకురాళ్ళు అన్నీ తెప్పించాను, ఒక పెద్ద గోడ కట్టుకో సరిపోతుంది, మనిషి అన్నాక కొంచెమన్నా నమ్మకం ఉండాలా, నీకు నా మీద కొంచెం కూడా లేనట్టుందిగా, నేను చెప్తున్నాను కదా,
నీ సైడ్ అస్సలు రాను, ఇంకెలాంటి భయం లేకుండా పడుకో అని చెప్పి అభి పడుకోబోతూ మళ్ళీ ఏదో గుర్తొచ్చిన వాడిలా వెంటనే లేచి కూర్చుంటాడు. అభి అలా చేయగానే జాను అభి వైపు అయోమయంగా చూస్తుంటుంది. అభి నేరుగా కబోర్డ్ దగ్గరకు వెళ్ళి అందులో నుంచి ఒక బాక్స్ తీసుకొని వచ్చి జాను ముందర పెడతాడు. జాను ఆ బాక్స్ని అభిని మార్చి మార్చి చూస్తూ ఉంటుంది. అభి కళ్ళతోనే తీసుకో అని చెప్పటంతో జాను ఆ బాక్స్ తీసుకొని అభి వైపు చూస్తుంది. అభి, నన్ను కాదు చూసేది, బాక్స్ ఓపెన్ చేసి అందులో ఏముందో చూడు అని చెప్తాడు. జాను ఆ బాక్స్ ఓపెన్ చేసి అందులో ఏముందో అని చూస్తుంది. ఆ బాక్స్లో సన్నగా డిజైన్తో చిన్న లాకెట్తో ఉన్న చైన్ కనిపిస్తుంది. దాన్ని చూసి మళ్ళీ అభి వైపు చూస్తుంది. అభి, అది చూడగానే నీకు బాగుంటుంది అనిపించింది, అందుకే ఇంకేం ఆలోచించకుండా నీకోసం తీసుకున్నాను అని చెప్తాడు. జాను ఆ చైన్ తీసుకొని చిన్నగా చేతితో తడుముతూ బాగుంది అని చెప్తుంది. దీన్ని ఇలానే వేసిపెట్టుకో, అస్సలు తీయకు అని చెప్తాడు అభి. జాను దాన్ని తీసి వేసుకుంటుండగా అభి, నేను హెల్ప్ చేయనా అని అడిగి జాను సమాధానం కోసం కూడా చూడకుండా తనే వెనక్కి వెళ్ళి జానుకి ఆ చైన్ వేస్తూ ఉంటాడు. అభి తనకు అంత దగ్గరగా నిలబడి ఉంటే అభి వెచ్చని ఊపిరి తన మెడ దగ్గర తగులుతూ తనకు గిలిగింతలు పెడుతున్నట్టుగా ఉంటుంది. ఆ అనుభూతిని కళ్ళు మూసుకుని ఆస్వాదిస్తూ ఉంటుంది. అభి జానుకి చైన్ వేసి అక్కడ తనకి చిన్న చిరుముద్దు ఒకటి ఇచ్చి దూరం జరిగి జాను వైపు చూస్తాడు. మీకు స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్స్ చేయండి, లైక్స్ చాలా తక్కువ వస్తున్నాయి. థ్యాంక్ యూ.